నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం మల్లప్పగూడెం వెళ్లేదారిలో గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు అలాగే వసతి అనుకూలంగా లేదని, నివాసానికి అనువైన ప్రదేశం కాదని మరియు ఇతర స్థలాల సమస్యల కొరకు స్థానికులు ఫిర్యాదు చేయగా మండల రెవెన్యూ అధికారులతో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడప నాగరాజు మాట్లాడి పరిశీలన చేశారు. మాట్లాడాను అక్కడికి వస్తున్నాడు కానీ తర్వాత ఎలా ఉంటారా అందరూ ఒకేసారి చెప్పండి. అయిపోయింది, మీరు చెప్పాల్సి చెప్పేశారు. ఇప్పుడు అదే పంచాయతీ నానుకుని అక్కడే తిరుమలదేవపేట నానుకుని నడుబొట్టున ఊరి మధ్యలో ఇవ్వాలని అంటే రేటు పెట్టి కొనుక్కుని ఆ వ్యవహారం వేరు. ఊరి బయట ఎందుకు ఇస్తారు? ఒక్క పైసా కూడా కొనకుండా గవర్నమెంట్ కి లాస్ లేకుండా ప్రభుత్వం ఏమైనా ఉంటే దాన్ని మీకు ఎలా చేస్తారు, అర్థమైందా? దాంట్లో మీరు కట్టుకునేలా ఉండాలి. దాన్ని మీరు 10-20 కుటుంబాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, నీళ్ళు అన్ని వస్తాయి. మీ దగ్గర ఎక్కడ ఊరి దగ్గర ఇచ్చారు సార్, మాకు అభ్యంతరం. ఎక్కడ ఊరి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ మీకు తెలిసి సార్, మొత్తం ఇచ్చిన మొత్తం ఊరి దగ్గర ఇచ్చారు సార్. మాకు బట్టి మా కుటుంబం మమ్మల్ని బట్టి లేబర్ మట్టికి ఏరే లేబర్ మట్టికి ఎంత కాదు, ఊరికి అనుకుని గవర్నమెంట్ ల్యాండ్ ఉందా నీకు తెలుసా? ఇప్పుడు పేరు కూడా ఇచ్చారు సార్, దగ్గర దగ్గర 70-80 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఇవ్వచ్చు సార్, అక్కడ అడిగామండి. అడిగితే తర్వాత మారుతామన్నా సార్, ముందు ఇక్కడ ఫుడ్ దిగానే తర్వాత అన్నారని మేము ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగేసాం. అదేం లేదు సార్, అసలు ఇప్పుడు వరకు ఏమీ లేదండి. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రపాలెం గ్రామంలో మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కలిగి మోందా తుఫాను కారణంగా ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వం నుండి అందించే రేషన్ పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీలం వెంకటేశ్వరరావు, అడప నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ జయబాబు పాల్గొన్నారు. ఎంతో చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం ముందుకెళ్ళేటువంటి పార్టీ రోజు ఎన్డీఏ కూటమి పార్టీ అని మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మొన్న కురిసినటువంటి భారీ తుఫాను కారణంగా గత 4 రోజుల క్రితం ఎవరైతే ఈ సంబంధించి పనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉన్నారో వారికి గుర్తించి పోలవరం నియోజకవర్గంలో టి నరసాపురం మండలంలో సుమారు 326 మందికి ఈరోజు మన ఎన్డీఏ కూటమి తరఫున 50 కేజీల రైసు, అలాగే ఉల్లిపాయలు, మంచి నూనె, బంగాళదుంపలు, కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే కుటుంబాలు ఉన్నాయో 326 కుటుంబాలకి ఇక్కడ ఉన్నటువంటి మా ఎన్డీఏ నాయకులు, జనసేన మండల అధ్యక్షుడు అడప నాగరాజు గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే శీల వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీమూర్తి గారు, అలాగే మా కూటమి నాయకులు చక్రవర్తి గారు, ఇలాగా మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బొర్రంపాలెం గ్రామంలో ఈ లబ్ధిదారులకి ఇవి అందించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సారథ్యంలో ఇదైతే మేము ఎన్డీఏ కూటమి తరఫున ఆ తుఫాను 4 రోజులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తగా వారిని రక్షించడం జరిగింది. అలాగే తుఫాను అయిన వెంటనే ఏదైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ పోలవరం నియోజకవర్గంలో ఒక 50 కుటుంబాలుగా గుర్తించి వారికి తక్షణమే ఆర్థిక సాయం 3000 రూపాయలు, రైసు 5 కేజీలు, కూరగాయలు ఇవన్నీ కూడా తక్షణం ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మత్స్యకారులకు సంబంధించి ఉపాధి కోసం 4 రోజులు ఇంటికాడే ఉన్నారు, వారికి కూడా ప్రభుత్వం తరఫున ఇలా చేయూత అందించడం చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఎంతో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాగా ఏదైతే తుఫాన్లో మేము చాలా ఆశ్చర్యపోయాం.
సుమారు 3 రోజుల పాటు సచివాలయాలు ఉండి అటు కలెక్టర్లే అధికారుల యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసి చాలా పటిష్టంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాలి అనేటువంటి ఒక అంశంతో చాలా పటిష్టంగా ఆ రోజు కొన్ని ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకార సొసైటీ సభ్య కుటుంబాలు మాట్లాడుతూ ఇటీవల మోందా తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయామని జీవనాధారం కూడా కోల్పోయామని కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మా గ్రామాన్ని సందర్శించారని చెప్పారు. అంతేకాకుండా నిత్యావసర రేషన్ సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు మరియు అవసరమైన వస్తువులు పంపిణీ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్తుల రమేష్, దగ్గిమల్లి రవి, గుండె చిట్టయ్య పాల్గొన్నారు. ధనరాజు ఉండే ధనరాజు ఇచ్చేయండి సొసైటీ 2019 సొసైటీలో రాజకీయ నాయకులు కొంతమంది మా సొసైటీ ఏందని రద్దు చేసి వేరే సొసైటీకి అవధాన సంఘాలు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు వేరే సొసైటీ చేస్తామని చెప్పి 20 మంది తీసుకెళ్ళి వేరే సొసైటీ చేస్తామని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వేరే సొసైటీ చేస్తామని చెప్పి ఇబ్బంది పెడతాం. మేము ఎమ్మెల్యే గారిని ఇలా కష్టం జరిగిందండి. ఎమ్మెల్యే గారికి మీకు న్యాయం చేస్తాను, అక్కడ రండి, ఆఫీస్కి రండి అని చెప్పన్నారు. మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. వేరే సొసైటీ ఎవరైనా సంగతి వాళ్ళందరికీ తెలుసు. అయినా ఇద్దరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము సొసైటీ అయి ఉన్నాం అండి. మా సొసైటీ రిజిస్ట్రేషన్ అయింది. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి మాలు చేసుకోమన్నాం. మాది ఏలూరు జిల్లా అండి, టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామం. మాది 2006లో మా సంఘం రిజిస్టర్ అయ్యింది. 191/F రిజిస్ట్రేషన్ అయింది ముచ్చాలమ్మగా. అప్పటి నుంచి మేము ఆటాడుకుంటూ వెళ్తున్నామండి. ఎక్కడో దూరం ప్రాంతం నుంచి మాకు ఇంట్లో గడిచలేదు, మాకు ఇబ్బంది పడుతుందంటే మేము జాలితో హృదయం కలిగి, మాకు జాలి హృదయం కాబట్టి మేము అందరం వాళ్ళు ఎక్కడ వడ్డీలు ఎక్కడ లావురుళ్ళు ఇచ్చారండి. అండ్ మా బ్రతుకు తెరు లేదంటే సరే అండి మాతో బ్రతకనిచ్చి మామూలుగా వాళ్ళని కూడా బ్రతకనిచ్చిన తర్వాత ఒకళ్ళు ఒకే కుటుంబాలు వచ్చినాయి సార్. సరే మేము అప్పటి నుంచి కూడా బ్రతకమంటున్నాం. ప్రయత్నం వీళ్ళు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము సొసైటీ చేసుకుని కొంతమంది ఎక్కించుకునేటప్పుడు అడిగాం సార్ వాళ్ళని, మీరు ఉంటారు ఎక్కడంటే మా సొసైటీ మీ సొసైటీ మొత్తం అందరికీ ఎడ్మిషన్ నుంచి వెళ్ళిపోతానన్నారు. అయినా వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్న గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇచ్చినా కానీ వాళ్ళు వెళ్లకుండా మా రేవుని ఆక్రమించేసాళ్ళు. మేము బ్రతుకు తెరువుకు బ్రతకనిస్తే వాళ్ళు దాన్ని మా రేవు ఆక్రమించేసాళ్ళు. అక్కడ ఉండి మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు సార్. అయితే వాళ్ళు మాకు మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మా సొసైటీ కావాలి, మాకు మా సొసైటీ మెక్సికన్ సొసైటీ అండి. మెక్సికన్ సొసైటీ మధ్య మమ్మల్ని కొంతమంది 10 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు మా సంఘాన్ని విడదీసి ఈ సంఘాన్ని రద్దు చేసి వేరే సంఘం చేద్దామని వాళ్ళు రెచ్చగొట్టి మాకు గొడవ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. సంఘం పేషెంట్ని నన్ను కొంతమంది ఫోన్ చేసి డబ్బులు కూడా అడగడం జరిగింది నాయకులు. నేను మా దగ్గర డబ్బులు లేవు, మా అందరం చేపలు పట్టుకున్నాను వాళ్ళని చెప్తే ఇది ఎమ్మెల్యే గారి దృష్టి ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని, అధికారులు మాకు న్యాయం చేయాలని మా సంఘాన్ని నిలబడతామని చూస్తున్నారు రాజకీయ పార్టీలు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 32వ మహాసభలు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 6వ తారీఖున జరుగుతున్న కాన్ఫరెన్స్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని, 3 సంవత్సరాలకు సరిపడా కొత్త కార్యాచరణ రూపొందించుకుని కొత్త పోరాటాలతో ముందుకెళ్లేదానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేలా ఈ సభలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమానికి ప్రజలు యావత్తు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు వెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట రామకృష్ణ, ఎం జీవరత్నం, కోటేశ్వరరావు, మహంకాళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 20 ఏళ్ళు అయిపోయింది. బంగారు రాష్ట్రం పక్కన పెట్టు, ఎండి రాష్ట్రం పక్కన పెట్టు, కానీ స్టీల్ రాష్ట్రం కూడా కాలేదు మన రాష్ట్రం. 20 ఏళ్ళకి కూలోడు లేకుండా చేస్తాడంటారు. నాకు అనిపించింది కూలోడే లేకుండా చేస్తాడంటే వీళ్ళందరం ధనవంతులు చేస్తాడేమో నేను అనుకున్నా. కానీ ఏమంటున్నాడంటే 20 ఏళ్ళ నాటికి ఈ కూలోడు పని ఉండదు, రేపు ఎన్నికల్లో కూడా యంత్రాలే ఓట్లు వేస్తావులే నీ సంగతి చూస్తామని చెప్పాను.
యంత్రాలు ఓట్లు వేస్తాయా, కూలోళ్ళు ఎట్లు వేస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి కూలీలను పట్టించుకోలేదు, ఇంటిదారు పట్టాడు. నువ్వు కూలీలను పట్టించుకోకుండా, వాళ్ళకు ఉపాధి కల్పించకుండా, వాళ్ళకు భూములు పంచకుండా, వాళ్ళకి అభివృద్ధి కాకుండా, పిల్లలకు ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వు కూడా 2029లో ఇంటిదారి వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా మహాసభలు ఈరోజు రేపు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక పేదరికం ఉన్నటువంటి మండలాల్లో టీ నరసాపురం ఒకటి. గిరిజనులు, దళితులు అత్యధిక శాతం ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఉండడానికి షార్డ్ ఇల్లు లేదు, దున్నుకోవడానికి భూమి లేదు. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ ప్రాంతంలో పేదరికం నిర్మూలన జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగాలు వెనుకున్నటువంటి ముంపు వెనుకున్న నాయకులు అండ తీసుకొని పేదల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అందుకోసమే ఎర్రజెండా వ్యవసాయ కార్య సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లాలో దాదాపు 26 కేంద్రాలలో సుమారుగా 25,000 ఎకరాల్లో భూ పోరాటం చేసిన చరిత్ర ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము పేదలకు భూ పంపిణీ చేస్తాం, సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇస్తాం, ఉపాధి హామీ 150 రోజులు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏది అమలు చేయలేదు. అదేవిధంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఈ భూములన్నీ పేదలకు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం, గిరిజనులకు 150 రోజులు పనులు కల్పిస్తామని చెప్పి ఎక్కడ పేదలకు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, పేదల చేతిలో ఉన్నటువంటి భూముల్ని భూస్వాములకి, పెత్తందారులు కట్టబెట్టడానికి అసైన్ చట్టాన్ని నిర్వీర్యం చేయబోతుంది. అదేవిధంగా ఉపాధి హామీని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించింది. 200 రోజులు పని కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉపాధి హామీ వచ్చిన తర్వాత పేదలకు తిండి తిరుగుతుంది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేదల కోసం వచ్చిన నిధుల్ని పెత్తందారులకి, భూస్వాములకి, యంత్రాల యజమానులు కట్టబెడుతుంది. అందుకోసమే వ్యవసాయ కార్మికులు భూమి కోసం, ఉపాధి కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం ఈ రోజు రేపు చర్చించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి ఈ మహాసభ రూపొందించబోతున్నామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.